నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడున్న జనరేషన్లో స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, నెయిల్స్కి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేసి మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రశాంత్ నేతి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడున్న జనరేషన్కి వచ్చేసి చాలామందికి స్కిన్ బ్రైట్గా అవ్వాలి, నీట్గా ఉండాలి అనేసి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనుకుంటూ ఉంటారు. మరి స్కిన్ బ్రైట్నింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఏదైనా న్యాచురల్గా చేసుకోవచ్చు అంటారా? సో స్కిన్ బ్రైట్నింగ్ అనేది రెండు రకాల పేషెంట్స్ వస్తారు స్కిన్ బ్రైట్నింగ్కి. ఒకటి ఆల్రెడీ మచ్చలుండి వచ్చిన వాళ్ళు, అలా కాకుండా స్కిన్ టోన్ అంతా నార్మల్గా ఉంటుంది కానీ వాళ్ళకి గ్లో, ఎడిషనల్ గ్లో కానీ, లేకపోతే స్కిన్ ఇంకా కొంచెం బ్రైట్ కనపడాలి కొరుకుతో కానీ వస్తారు. సో ఆల్రెడీ మచ్చలు ఉన్న వాళ్ళకి మాత్రము వాళ్ళ ఫస్ట్ ఆ మచ్చలకు ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత మనము ఫర్దర్గా ఈ గ్లో ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ నల్ల మచ్చలకి మనం యూజువల్గా క్రీమ్స్తో ఇనీషియల్ ఫేజెస్లో, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది వెంటనే వచ్చారు ఇనీషియల్ ఫేజెస్లో కనుక మనం క్రీమ్స్తోనే ట్రీట్ చేయొచ్చు. ఆ స్టేజ్ దాటిపోతే మనం లేజర్స్, క్యూ స్విచ్ లేజర్ అని, యాక్టివ్ క్యూ స్విచ్ అంటాం, ఇండియా గ్లేజర్స్ కానీ అవి వాడటం జరుగుతుంది. ఆర్ కెమికల్ పీల్స్ లాంటివి మనం వాడటం జరుగుతుంది. సో ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ బ్రైట్నింగ్ స్టేజ్ అనేది. సో బ్రైట్నింగ్కి కొన్ని రకాల సీరమ్స్ కానీ అండ్ గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్ ఆర్ గ్లూటాథియాన్ టాబ్లెట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. వీటి వల్ల ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది. కానీ లైఫ్ స్టైల్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ కూడా మంచిగా వాళ్ళు జంక్ ఫుడ్ తక్కువ తీసుకోవటము అండ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అంటే సాధారణంగా ఏంటంటే మనకి పింపుల్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే కనుక ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది అనేసి అనుకుంటారు. చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి తగ్గకపోవచ్చు. సో అలాంటి వారికి ఏం చెప్పాలి? సో నేను ఇదే కేసు చెప్తున్నాను మీకు. ఒకటి నాకు తెలిసిన పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు. ఆమె నేను ట్రీట్మెంట్ ఇచ్చాను, తగ్గిపోయింది, ఓకే. ఆ క్రీమ్ ఎక్కడో వాళ్ళు ఉన్న చోట దొరకలేదు, అంటే వాళ్ళు ఉన్న ఏరియాలో దొరకలేదు. సో ఆమె ఏం చేసిందంటే ఆమె సెల్ఫ్ ఇన్స్టాగ్రామ్లో చూసి, లేకపోతే ఫాలోయర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి ఆమె క్రీమ్ వాడింది. క్రీమ్ వాడిన తర్వాత ఆమెకి పింపుల్స్ అనేవి ఎంత ఎక్సాసర్బేట్ అయినాయంటే ఫేస్ మొత్తం పైన వచ్చినాయి. అవి రావడంతో పాటు స్కారింగ్ కూడా అయింది. స్కార్ అంటే గుంటలు పడ్డాయి, అన్ని చోట్ల రెడ్గా వచ్చి గుంటలు పడ్డాయి. సో ఇది మొత్తం ట్రీట్ చేయడానికి ఇంకో 4-5 నెలలు పడుతుంది ఆ గుంటలు, స్కార్స్ వచ్చిన తర్వాత. సో సెల్ఫ్ మెడికేషన్ అనేది ఒక లక్కీగా హిట్ కావచ్చు. అలానే అందరూ సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవటం అయితే అడ్వైజబుల్ కాదు. అసలు యాక్నీలో కూడా ఏంటంటే చాలా రకాల మందికి యాక్నీ వస్తాయి. కానీ ఇనీషియల్ స్టేజెస్లో అయితే వాటిని మ్యానిపులేట్ చేయకుండా ఉండేటైతే 90% ఛాన్సెస్ హీల్ అయిపోతాయి నార్మల్గా. కానీ యాక్నీ పెద్ద గ్రేడ్ వస్తున్నాయి, ఏజ్ టీనేజ్ దాటినా వస్తున్నాయి. అలాంటి వాటికి కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్లో కొన్ని క్రీమ్స్ దొరుకుతున్నాయి, నైట్ క్రీమ్స్ అని అవి అని. నార్మల్గా జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా నార్మల్గా వేరే డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి, స్కిన్ స్పెషలిస్ట్ని కాకుండా నార్మల్గా ఎవరైనా ఇంట్లో తెలిసిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు వాడినవి కానీ ట్రీట్మెంట్స్ అవి వాడుతున్నారు, ఆయింట్మెంట్స్ కానీ. అలా వాడచ్చు అంటారా? సో ఇవి నార్మల్గా ఇట్ ఈస్ ఎప్పుడు మీ స్కిన్కి సంబంధించి ఆల్వేస్ కన్సల్ట్ ఏ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్. రీజన్ ఏంటంటే మీరు బేస్ లైన్ నుంచి ఏమైనా క్రీమ్స్ వాడే, సపోజ్ స్టెరాయిడ్ క్రీమ్సే ఉన్నాయి, రాసుకుంటే వెంటనే ఎఫెక్ట్ ఉంటుంది. కానీ స్టెరాయిడ్ క్రీమ్స్ ఏంటంటే మీ స్కిన్ గుంటపడేటట్టు చేస్తాయి, స్కిన్ ఇరిటేషన్ వచ్చేటట్టు, రెడ్నెస్ వచ్చేటట్టు చేస్తాయి. అలాంటివి కనుక వాడి వస్తే మన డౌన్ టైం స్కిన్ నార్మల్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. మీరు ఒక బేస్ స్టేజ్లో వస్తుంటే కనుక ఇంప్రూవ్మెంట్ తిప్పడం ఈజీ. కానీ స్కిన్ని డిస్ట్రాయ్ చేసుకొని వస్తే కనుక ఇప్పుడు మన ట్రీట్మెంట్ టైం కూడా ప్రొలాంగ్ అవుతుంది. పేషెంట్ ఫ్రస్ట్రేటెడ్ ఉంటాడు, డాక్టర్ కూడా అంత ఈజీ కాదు. రీజన్ ఏంటంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది మీ రోనేనో శక్తిని మ్యానిపులేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పిగ్మెంటేషన్ వచ్చేటట్టు చేయొచ్చు. ఫోటోసెన్సిటివిటీ అంటే సూర్యుడు మీ స్కిన్ పైన సూర్యుడు ఎఫెక్ట్ని పెంచుతాయి. అలా ఇలాంటివన్నీ చేస్తాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్. మీరు ఒకసారి డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు రిపీటెడ్ అయితే రావనవసరం లేదు కదా. ఈ మధ్య కాలంలో చాలామంది మేకప్ యూజ్ చేస్తున్నారు. మేకప్ వాడిన తర్వాత, రిమూవ్ చేసిన తర్వాత కూడా ఫేస్ మీద చిన్న చిన్న గుంటల్లాగా ఏర్పడుతున్నాయి. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే? సో ఈ మేకప్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. హైపో అలర్జిక్ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అనేది ఆల్వేస్ అడ్వైజబుల్. సో మ్యాక్ లాంటి మేకప్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా బెటర్ ఉన్నవి, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మీకు అవి వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. అండ్ ఆల్వేస్ మేకప్ రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లాంటిది వాడాలి. సో దానివల్ల స్కిన్ ఇరిటేషన్ ఏదైతే కాజ్ అయిందో మేకప్ వల్ల చాలా వరకు న్యూట్రలైజ్ చేయగలుగుతాం. స్కిన్ బ్రైట్నింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? సో స్కిన్ బ్రైట్నింగ్కి మనం మాట్లాడుకున్నట్టు గ్లూటాథియాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని రకాల సీరమ్స్ వాడటము. అండ్ వీటన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏది మనం స్టార్ట్ చేయాలన్నా ఫేషియల్ ట్రీట్మెంట్లో సన్ స్క్రీన్ అనేది మస్ట్. సన్ స్క్రీన్ లేకుంటే ఏం చేయలేము.
సో వీటితో పాటు మనకు కొన్ని రకాల బ్రైట్నింగ్ సీరమ్స్ ఇస్తాము. అండ్ గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్లో కూడా ఐవీ ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఓరల్ టాబ్లెట్స్ ఉన్నాయి, సాషెట్స్ ఉన్నాయి, ఎఫర్విసెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి. సో రకరకాలుగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం పేషెంట్ ఏజ్ బట్టి లేకపోతే వాళ్ళ స్కిన్ ఎందుకు డెల్ ఉందని తెలుసుకొని దాని పరంగా టార్గెటెడ్ థెరపీ అనేది ఉంటుంది. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు క్వశ్చన్, సో వేరే వాళ్ళు యూజ్ చేసింది మేము యూజ్ చేయొచ్చా సేమ్ అనేది. సో ఒక్కొక్కరికి స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది స్కిన్కి సంబంధించి, అందుకే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా టైలర్డ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని వన్ ట్రీట్మెంట్ సూట్స్ ఫర్ ఆల్ అనేది సూటబుల్ కాదు స్కిన్లో. ఇందాక మీరు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి అనేసి అన్నారు. మార్కెట్లో చాలా సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయి. సో అందులో ఏది బెటర్ అంటారు? సో అది కూడా ఫ్యాక్టర్. ఇప్పుడు మేలా ఫీమేలా, తనకి ఎలాంటి ఎఫెక్ట్ కావాలి, లైట్గా పౌడర్డ్ కొంచెం రేడియేట్ ఎఫెక్ట్ కావాలా, లేకపోతే నల్ల మచ్చని కొంచెం మాస్క్ చేసే ఎఫెక్ట్ కావాలా, లేకపోతే ఆయిలీ ఫేసా, డ్రై ఫేసా, వీటన్నిటి బట్టి ఉంటుంది. లేకపోతే ఫేస్కి ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ వస్తున్నాయా, వీటన్నిటిని మనం కన్సిడర్ పెట్టి సన్ స్క్రీన్ పెడతాం. సపోజ్ ఇప్పుడు ఈ రూమ్లోనే ఒక ఇద్దరు ముగ్గురు మీరేం నేనే ఉన్నాం, కానీ సన్ స్క్రీన్ మీకు ఇచ్చేది వేరే ఉంటుంది, నేను వాడేది వేరే ఉంటుంది. రీజన్ బీయింగ్ అంటే స్కిన్ టైప్ బట్టి, కలర్ బట్టి, వీటి బట్టి కూడా చేంజ్ అవుతుంది. సో సార్ సెషన్స్ ఎన్ని పడతాయి అంటారు బ్రైట్నింగ్కి? అది కూడా డిపెండ్స్ ఆన్ ద, ఇప్పుడు ఏ ఏజ్లో వచ్చారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వీటి బట్టి కూడా ఉంటుంది. పేషెంట్ అంతా డైలీ ఎక్సర్సైజ్ ఉంది అండ్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నాయంటే వాళ్ళకి రెస్పాన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అంటారు? డైట్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ డైట్ ఫాలో అవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే జామకాయ, వాటర్మిలన్, పపాయ, గ్రీన్ యాపిల్ ఇలాంటివి, ఆకుకూరలు అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ ఇలాంటివి తీసుకోవటం డైలీ. వీటిలో ఏదో ఒకటి కన్జ్యూమ్ చేయటం. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తినటం. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ చీజ్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ మనకి రెడీమేడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఉంటాయి కదా, సో అవన్నీ తక్కువ తింటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువ చేయాలి. ఇలాంటివన్నీ తీసుకొని మనం కనుక ఇలాంటివన్నీ ఫాలో అయితే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా తొందరగా ఉంటుంది. అది కాకుండా ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్ ఫుడ్స్. సో అండ్ నాన్ వెజ్లో ఫిష్ ఒకటి అండ్ సీ ఫుడ్, అది ఇవన్నీ మీ స్కిన్కి హెల్ప్ చేస్తాయి, స్కిన్ అండ్ హెయిర్కి. అలాగే సార్ ఇప్పుడు బ్రైట్నింగ్ చేయాలి అనేసి అంటే ఫేస్కి ఒకటే చేయొచ్చా, టోటల్ బాడీకి కూడా చేయొచ్చు అంటారు? సో కొన్ని రకాల మనం అనుకున్నట్టు ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, ఐవీ న్యూట్రిషన్ అంటాం, ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే కొన్ని రకాల టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల కూడా మనం హోల్ బాడీ కూడా బ్రైట్నింగ్ చేయొచ్చు. ఫేసే కాకుండా హోల్ బాడీ కూడా బ్రైట్నింగ్ చేయొచ్చు. సార్ దీనికి బాడీకి చేయడానికి కూడా సెషన్స్ అనేవి ఉంటాయా? ఎన్ని సెషన్స్? అదే మనం ఇప్పుడు చేసేది ఫేస్కి అండ్ బాడీకి రెండుకి వర్కౌట్ అవుతుంది ఐవీ ఇంజెక్షన్స్ అనేవి. సో టాబ్లెట్స్ కూడా అంతే, బాడీ అండ్ ఫేస్లో కూడా డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే, మీరు టాబ్లెట్స్ కూడా రిఫర్ చేస్తారు కదా, సో ఎన్ని డేస్ వాడాలి నార్మల్గా? అది మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ఏదైతే గ్లూటాథియోన్ టాబ్లెట్స్ ఉన్నాయో ఫస్ట్ అది మీ లివర్ని డీటాక్స్ చేస్తాయి. లివర్ డీటాక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ మీ స్కిన్ పైన ఉంటుంది. సో లివర్ ఎట్లా ఉంది, లివర్ హెల్త్ ఎట్లా ఉంది, సో మీ ముందు లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే చాలా మందిలో 2.5 months to 3 months మధ్య రెస్పాన్స్ అయితే బాగా కనపడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి డాక్టర్స్ దగ్గరికి వచ్చేసి చూపించుకొని లైక్ 1 month 2 months వాడిన తర్వాత మానేస్తూ ఉంటారు, ఓకే నా స్కిన్ బాగానే ఉంది అనేసి, మళ్ళీ తర్వాత యూస్ చేస్తూ ఉంటారు, ఒక 2 months గ్యాప్ ఇచ్చి అలా చేయొచ్చా? ఏదన్నా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మీ డర్మటాలజిస్ట్ ఏం చెప్తున్నారో అది వాడండి అంత టైంకి. సో టైం ఫ్రేమ్ అనేది కూడా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుండా ఉన్నటువంటి ఓవర్ నైట్ అనేది స్కిన్ అయితే ఇంప్రూవ్ అవ్వదు. సో మనము రెగ్యులారిటీ అండ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉంటే కనుక స్కిన్లో చాలా వరకు మార్పులు తీసుకురావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు స్కిన్ గ్లోయింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేసి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.